అనేక సమస్యల మీద వారి దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, అదేవిధంగా ఇవాళ బిఎంఎస్ నాయకులతో జరిగినటువంటి సమావేశంలో బిఎంఎస్ నాయకులు కూడా చెప్పినటువంటి అనేక విషయాలను వారు ఏ విధంగా సమాధానం చెప్పారు, వాటికి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి ఆలోచన విధానాన్ని ఒకసారి వారి ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం వచ్చాం. డాక్టర్ గోవర్ధన్ ఖంటేపూడి, రీజనల్ కమిషనర్ వారికి కార్యాలయంలోకి మనం బయలుదేరుతున్నాం. నమస్కారం సార్. కార్మిక కర్షక భారతి యొక్క ఛానల్ మిమ్మల్ని స్వాగతం పలుకుతూ, ఇవాళ ఏదైతే సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గని కార్మికుల యొక్క పదవి విరమణ చేసేటువంటి కార్మికుల సంఖ్య పెరిగిపోయింది, పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నది, దాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. వీటికి సంబంధించిన అనేక సమస్యల మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలనుకుంటున్నారు? ఇవాళ బిఎంఎస్ నాయకులతో సమావేశం కూడా జరిగినట్టుగా తెలిసింది. దానికి ఏ విధంగా మీరు ఈ యొక్క కార్మిక సమస్య పరిష్కారం కోసం సూచనలు సలహాలు ఇస్తున్నారు? ప్రస్తుతానికి అయితే మనకు వచ్చినవండి. ప్రస్తుతానికి అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనకు వచ్చినవండి 11,694 వరకు మన ఆఫీస్ నుంచి పంపాము, మన జీడీకే ఆఫీస్ నుంచి. మిగతా అంటే 600-400 పెండింగ్ ఉంది మన దగ్గర. అవి కూడా త్వరలోని ఈ మంత్లోపు అయితే వస్తుంది. మేనేజ్మెంట్ ఎంత తరగతి పంపిస్తుందో ఆ మొత్తం మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. దాన్ని బట్టి మీ యొక్క సహకారం మాకు అందించాలి. మ్యాన్ పవర్ షార్టేజ్ కూడా మాకు కొంచెం ఉంది. మీ యొక్క సహకారం మాకు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా 6,000 నుండి 7,000 అప్లికేషన్స్ ఏవైతే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయో, మీకు యొక్క ఆఫీస్లో సరైనటువంటి కావాల్సినటువంటి సిబ్బంది లేకపోవడం వల్ల మీరు చేయలేకపోతున్నటువంటి